నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు। గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు। కాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు। అయితే ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలు జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే। దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు। ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు। ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు। అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు। కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు। అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది। చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు। ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు। వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్। దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం। నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు। రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు। వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు। వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు। మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు। అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది। ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు। ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు। ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు। కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది। ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు, బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు। రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప, అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు। రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు। ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది। భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం। థ్యాంక్ యూ। అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు। బడ్జెట్లో వాళ్ళ నైజాం ఎవరికి కూడా బయట భరోసా లేదు। ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేం పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు। ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు। ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు। మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే, కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం, అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు। వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్। దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం। నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు। రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు। వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు। వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు। మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు। అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది। ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు,
నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప, అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టు ఉంది తప్ప, ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. తెలంగాణ బడ్జెట్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రవేశపెట్టే 2024-25 వార్షిక బడ్జెట్ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అందజేశారు. అంతకుముందు నల్లపోచమ్మ ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి 2024-25 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. జూలై 26న అసెంబ్లీకి సెలవు, 20న బడ్జెట్ పద్దుపై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు ఉంటుంది. ఇక తిరిగి జూలై 29, 30 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువులు మత్తడి తొక్కుతున్నాయి. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. చెరువులలో జలకళ సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. బేర్కూరులోని రాకుంట చెరువుకు భూంగ పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో కోటగిరి ఊర చెరువు నీటి స్థాయి పెరుగుతుండడంతో కోటగిరిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వైర్ల మండలంలోని జలాల్పూర్, మల్లారం, కోనేపూర్ గ్రామాల్లో పంట పొలాలకు వర్షపు నీరు వచ్చి చేరడంతో అక్కడక్కడ పంట పొలాలు జలమయమయ్యాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు అత్యవసర సమయాలు మాత్రం బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గొర్రెల కాపలదారులు పిడుగుపాటు గురి కాకుండా రక్షించుకోవాలని కోరుతున్నారు.
బెడ్ ఎట్లేసారు అట్లా ఇప్పించేస్తే బార్ మనం నడుచుకుని పోతారు మనం ఈ లెవెల్. బీర్కూర్ తీయటం వల్ల మొత్తం నాట్లు అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ బీర్కూర్ శివారు మొత్తం కంప్లీట్గా నాట్లు అయిపోయినాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. చెరువులు కూడా నిండుగా ఉన్నాయి. ఇది చాలా సంతోషకరము. ఈ చెరువు కూడా అలుగులు బారటం వల్ల బాగా ఆనందంగా ఉన్నారు రైతులు. చిన్న వయసులోనే సాహసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు కామారెడ్డి జిల్లాకు చెందిన విస్లావత్ బన్నీ. లడాఖ్లోని కాంగ్రెస్ శిఖరాన్ని అధిరోహించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పర్వతారోహణకు బన్నీ ఒక్కడే ఎంపిక కావడం విశేషం. కామారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విస్లావత్ బన్నీ భారతదేశంలోని లడాక్ ప్రాంతంలో గల ఎత్తైన కాంగ్రెస్ శిఖరాన్ని అధిరోహించాడు. బన్నీ చిన్న వయసులోని గిరిజన గురుకుల విద్యార్థిగా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించి తన సత్తా చాటాడు. అనంతరం సిక్కింలో అత్యంత సాహసోపేతమైన ఎవరూ సాధించని శిఖరాన్ని అధిరోహించి ఆ శిఖరానికి మౌంట్ ఆల్ట్గా నామకరణం చేశాడు. డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాటెక్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ డైరెక్టరేట్ ద్వారా కాంగ్రెస్ పర్వతారోహణ కొరకు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్లావత్ బన్నీ ఒక్కడే ఎంపికయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతాన్ని, నేపాల్లోని అత్యంత కష్టతరమైన అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. Three cheers for All India NCC Expedition 2024. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray! 3 cheers for All India NCC Expedition 2024. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray! రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. అంతేకాక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో ముసురు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా ముసురు పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. భారీ వర్షాలతో చెరువులు మత్తడులు పారుతున్నాయి. వాగులు వంకలు పొంగిపోతున్నాయి. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన మేరకు తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. గురువారం ఉదయం వరకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురు శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, స్టేషన్ రోడ్, బతుకమ్మకుంట, సరణి బాబా కాలనీ, శ్రీరామ్ నగర్, రుక్మిణికుంట, అశోక్ నగర్ తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 4-5 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు పరిధిలో పాత మట్టి పెంకుటిళ్లు గోడలు కూలుతున్నాయి. వర్షాలకు ఇండ్లు కూల్తుండటంతో పాత ఇండ్లలో నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో ఇండ్లు కూలి నిరాశులైన వారికి ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ కోరారు.
మాకు ఇల్లు లేదు, జాగా లేదు, కట్టుకున్నామంటే మా ఉన్న పరిస్థితి ఇది రెంట్లు. మేము రెండుకున్న ఇంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా ఊరిపోయి సార్. ఇప్పుడు ఉన్నంత ఈ టైంలో ఉన్న ఫలంగా ఎటన్నా పోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది. ఇటువంటి ఇళ్ళల్లో మేము ఉండాలంటే మాకు ఎంత ప్రాణహాని ఉందో మీకు అర్థమై ఉండదు సార్. ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఎంత పూట శిథిలాలలో వచ్చేసింది సార్. దయచేసి మీకు కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి తరఫు నుంచి కానీ మాకు కొంచెం ఆర్థికంగా సహాయం అన్ని చక్కల వరకు చూస్తున్నాం సార్. ఇది దయచేసి కొంచెం అర్థం చేసుకోండి సార్. మా బాధ తీసుకోవాలని సార్ కామారెడ్డి అని కాదు సార్, కామారెడ్డి చుట్టుపక్కల ఏరియాలలో చాలా ఏరియాలలో కూడా ఇలాంటి ఇల్లు లేకుండా నిరుద్యోగంగా ఇట్లా కిరాయిలకు ఉండి ఈ పెంకుటిళ్ళ కోసం కొంచెం ఇబ్బంది పడుతుంటే చాలామంది పెంకుటిళ్ళలో కిరాయికుండి ఇటువంటి అవసరం పడే చాలా మంది ఉన్నారు సార్. నేను ఒక్కడే నా ఒక్కని ప్రాబ్లం కాదు సార్. చుట్టుపక్కల పట్టణ కొన్ని పల్లెటూళ్ళ కొంచెం కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంది సార్. అవి కొంచెం దయచేసి అందరు దృష్టికి తీసుకెళ్ళి ఒక లేని వల్ల కొంచెం మాకు సహాయం చేస్తారని. ఒక వెహికల్ ఉంటే ఇంట్లో ఉండి బతుకుతున్నా మళ్ళీ దయచేసి ఇది చేసి ఇది చేయండి. నేను ఇదే గల్లీలో ఉన్నా, ఇదే గల్లీలో పిల్లలు పుట్టిర్రు, ఇక్కడ నేనున్నా. మాకు ఇప్పటిదాకా ఏ సౌకర్యం లేదు. మాకు ఇక మీరు దయచేసి ఈ ప్రభుత్వం నుంచి మాకు సార్ ఒక 5 లక్షలు కావాలి. ఇల్లు మొత్తం కూలిపోయేటట్టున్నది. కూలిందో మూల మరి ఎట్లా ఏం కథ మాకు చేత కాకుండా అయింది. మాకు గుడి మా ఆయనకు నాకు చేత కాకుండా అయింది. కూలీలంటే దవ్వుకున్న బాధ ఉన్నది సార్. కదా ఎట్లన్నా చేసి చూడండి సార్ మీరు. 5 లక్షలు గత 4-5 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇట్టి వర్షాల కారణంగా ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణంలోని ఏదైతే పురాతన పాత పట్టణం అయితే ఉన్నదో ఈ 47వ వార్డు పరిధిలోని పాత మట్టి పెంకుటిళ్ళు ఉన్నాయి. చాలా వరకు ఇలాంటి మట్టి పెంకుటిళ్ళే ఉన్నాయి మా వార్డులో. ఇటువంటి ఇళ్లలోనే ఇప్పటికీ కూడా చాలామంది నివాసం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళంతా పేదరికంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్థితి లేదు కాబట్టి వాళ్ళు అయినా ఇది కూలుతాయని తెలిసి కూడా వాళ్ళు అదే ఇళ్లలో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కట్టుకునే ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరి యొక్క స్థితిగతులను గమనించి ఈ యొక్క మట్టి కూలిపోయే ప్లేస్లో ఏవైతే ఉన్నాయో పెంకుటిళ్ళు అటువంటి ఇళ్లను ప్రభుత్వం వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి ఇటువంటి ఇండ్ల వారిని మొత్తం గుర్తించి మట్టి ఇండ్లు ఏవైతే కూలిపోయే ప్రమాదం ఉందో వారందరినీ గుర్తించి తక్షణమే. ఇప్పుడు ప్రకటనలు. ఉచిత సంతాన సాఫల్య శిబిరం. ఇప్పటి వరకు పెళ్లై చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేని కొన్ని వందల మంది దంపతులకు తన చికిత్స ద్వారా సంతాన యోగం కల్పించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శ్రావణికారెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ ఉస్మానియా FIRM మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి మరియు డాక్టర్ పద్మావతి రావిపాటి ఎంబీబీఎస్ MS OBG FIRM లీడ్ కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించబడును. 26/7/2024 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ లో అందించు ఉచిత సేవలు ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కౌన్సిలింగ్ మరియు హార్మోనల్ పరీక్షలైనటువంటి FSH, LH, థైరాయిడ్, ప్రొలాక్టిన్ టెస్టులు కూడా వారి వారి అవసరాలను బట్టి పూర్తి ఉచితంగా చేయబడును. మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 8985039634 and 7702373784. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారెంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదన్నారు. కామారెడ్డి జిల్లాకు ₹1 కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు, ఆ గాడిద గుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి వ్యవసాయం డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కుల మతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది. పన్నుల ద్వారా తెలంగాణకు 196 కోట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 8,62,000 చిల్లర కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నేను మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, కామారెడ్డిని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి రామ మందిర్ గారు అయోధ్యలో ఓడిపోయారు, మీరు ఆడోడిపోయారు. నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా. స్టేట్లో నువ్వు కామారెడ్డి జిల్లాలో గెలవలేవు, నీ సొంత జిల్లాలో గెలవలేవు. నువ్వు కామారెడ్డి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి కామారెడ్డి పేరు ఎత్తలేదు. కామారెడ్డిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చెవులకు ₹1 కూడా నిధులు కేటాయించలేరు. కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం లేదు. మరి కామారెడ్డికి నిధులు జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిద గుట్టు ఇచ్చిందనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి. ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు. తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్లు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో ఆ 6 గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనే దాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి విషయాలు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది. రైతులకు తెలియకుండా 2,500 మంది రైతుల పేరు మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకుంది యాజమాన్యం. కాగా పంట రుణాల రుణమాఫీ మెసేజ్లు రైతులకు రావడంతో ఫ్యాక్టరీ బండారం బయటపడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు రుణాలకు సంబంధించి మొత్తాన్ని సర్కార్ బ్యాంకులో జమ చేసింది. ఓవైపు అప్పుల బాధ తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే కామారెడ్డి జిల్లాలో రైతులు లబోదిబోమంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ పేరిట భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రైతుల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లోన్లు తీసుకొని అందరికీ షెడగోపం పెట్టింది. రైతులకు కనీస సమాచారం లేకుండా సుమారు 2,500 మంది చెరుకు రైతుల పేరిట ఫేక్ లోన్ తీసుకుంది. తాజాగా ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ చేయడంతో సుమారు 400 మందికి మీ రుణాలు మాఫీ అయ్యాయంటూ బ్యాంకుల నుంచి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దీంతో మైండ్ బ్లాక్ అయిన రైతులకు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చివరికి బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట రుణాలు తీసుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులంతా మూకుమ్మడిగా వెళ్లి ఫ్యాక్టరీ బైఠాయించారు. తమ పేరిట రుణాలు తీసుకుని మోసం చేయడం ఏంటని యాజమాన్యం నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ పేరుపై తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ అనుమతి లేకుండా బ్యాంకులో తమ పేరుపై రుణాలు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. యాజమాన్యం రుణాల డబ్బులు రైతులందరికీ తిరిగి ఇవ్వాలన్నారు. లేకపోతే రైతులతో గాయత్రి ఫ్యాక్టరీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రుణమాఫీ రావడం అనేది జరిగింది. ఫోన్లలో పెట్టిరు మా విలేజ్లో చూసుకున్నా సార్. కూడా మాపైనట్టుగా మెసేజ్ వచ్చింది. అసలు నేను ఏ బ్యాంకులో కూడా అప్పు లేను, మరి నాకు ఎందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాపే ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాపే వచ్చిందని చెప్పేసి నేను మన వడ్లూరు ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీది ఏం లేదబ్బా, ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి, వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్, మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము? మరి వాటిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపైనట్టుగా వచ్చింది, ఎందుకు కట్టుమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి. నామదేవ్వాడ నిజామాబాదు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో ఏమంటుండంటే మీకేం టెన్షన్ లేదు, అవసరం అని కూడా మీ పైసలు మీ 20,000 మీకు చెక్ రూపకంగా వస్తాయి, మాపేస్తే వస్తాయి అని చెప్తుండు. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి 2005 నుంచి నడుస్తుందంటే ఇది ఎంత స్కాము ఏంది ఏం కథ అనేది ఏ రైతు కూడా తెలియదు. మరి అందరు రైతులు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడవి అశోక్ కుమార్ నా పేరు. తాడవి అశోక్ కుమార్ నా పేరు. పోసన్పేట గ్రామం మాది. నాకు మొన్న రుణమాఫీ కింద 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందని మళ్ళీ సంతోషపడ్డాం. మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చిందంటే 23,686 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవాడ బ్రాంచ్ నిజామాబాద్ నుండి వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే నాకు 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తారని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలాగే మేము కూడా ఏవోనో ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, భయపడకండి, మేము ఫ్యాక్టరీ కూలీల గురించి దాని గురించి తీసుకున్నామని చెప్పేసి మా మీద జనంత చాకచక్యంగా మాట్లాడడం జరిగింది. మేము దీని పడిగల రాజేశ్వరరావు సదాశివనారు మాజీ జడ్పీటీసీ. ఈరోజు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మరి రైతులకు రుణమాఫీ వస్తుందని కొందరికి అప్పు కట్టాలని మరికొందరికి సమాచారం రావడంతో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము బాకీ తీసుకోలేము, నామదేవ్వాడ నిజామాబాద్లోని యూనియన్ బ్యాంక్ అని వస్తుంది సమాచారం, ఇది ఏది మాకు తెలుస్తలేదంటే నేను వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యజమాన్యాన్ని అడిగితే వాళ్ళు అందుబాటులోకి రాలేరు. రాకపోతే ఈ విషయం ఏంటంటే బ్యాంకు ఆంధ్ర బ్యాంకు నగలు అడిగితే ఇది మాకు సంబంధం లేదు, మరి అది ఫ్యాక్టరీ తరఫున తీసుకున్నట్టున్నారు రుణం, మరి రైతులకు మీరు తెలియకుండా తీసుకున్నారంటే తెలియకుండా తీసుకున్నారు. రైతులందరూ కూడా మాకు తెలియదు, ఫ్యాక్టరీ యాజమాన్యం మాకేం చెప్పలేదు, మరి రుణం తీసుకున్నారు మా పేరు మీద, మాకు రేపు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన చెందితే మరి వెంటనే స్పందించి మరి జిల్లాధికారులకు తెలపాలనే ఉద్దేశంతో నిన్ననే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ విధంగా రైతులకు మోసం జరిగింది, దీన్ని రైతులకే డబ్బులు ఇచ్చేయాలా, మాఫీ అయిన డబ్బులు రైతులకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.
ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మరి రైతులకు తెలియకుండా రుణం తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అలా ఎరువులు ఇస్తామని చెప్పి సంతకాలు చేయించుకొని మరి వాళ్ళ పేరు మీద లోన్ లేపితే కొందరు ఏమో అప్పులు కడుతున్నారు, కొందరు కట్టకపోవడం వల్ల మరి మీరు ఉన్నారు మీరు బాకీ కట్టాలని చెప్పి వాళ్ళకి నోటీసులు వచ్చి రావడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు, అయోమయానికి గురి అయ్యారు. మరి ఫ్యాక్టరీ యాజమాన్యం ఎప్పుడైతే రైతులు నమ్మకంగా నీ ఫ్యాక్టరీకి అగ్రిమెంట్ చేస్తుర్రో వారికి చెప్పవలసిన బాధ్యత ఫ్యాక్టరీ మీద ఉంది. మరి ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పకుండా ఈరోజు మరి ఇది బయటపడు రుణమాఫీ రావడం వల్ల ఇది బయటపడడంతో మరి మేము రైతులకు వారి పైసలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం మరి ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా యాజమాన్యం ఏ విషయాన్ని ఉన్నా క్లుప్తంగా ఇలా ఆధార్ లింక్ చేయడం వల్ల కేవైసీ లింక్ ఉండడం వల్ల మాన్యువల్ పోయింది కాబట్టి వాళ్ళకి సమాచారం వచ్చింది. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా రైతులకు నిజాయితీగా చెప్పి మరి మేము ఇట్లా రుణం తీసుకుంటున్నాం, మీ రుణం మేమే కడతామని చెప్తే మరి రైతులు ఈ ఆందోళనకు గురయ్యేటోళ్ళు గారు. ఇలా మాఫీ అయిన ఇప్పుడు దాదాపు 400 మంది రైతులకు మాఫీ వచ్చింది. మరి 2000 మంది రైతులు ఈ రకంగా రుణం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం మరి ఇంకా కూడా తెలంగాణ అమాయక ప్రజలను అమాయక రైతులను ఎట్లా మోసం చేయాలని చెప్పి ఈ ఆంధ్ర నాయకత్వంలో నడుస్తున్న ఫ్యాక్టరీ కాబట్టి మరి రైతులను మోసం చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణ జరిపి మరి బాధ్యులు ఎవరు దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదా అంటే ఫ్యాక్టరీని ముట్టడిస్తాం. ఈరోజు కూడా జిల్లా యంత్రాంగానికి మరి సాయంత్రం మెమోరాండం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి బీఆర్ఎస్ పక్షాన రైతులకు తరపున మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.